హాయ్ మా వెల్కమ్ టు డే 8 ఆఫ్ పర్వీ. ఈ రోజు వీడియోలో మనం స్టాక్డ్ కాలమ్ చార్ట్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయమా అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకు. Definition of stacked column chart. A stacked column chart shows total values for each category and also shows how different parts contribute to that total. Each column is divided into colored sections where each color represents a part of the total. When to use? To see total value plus breakdown, to compare composition across categories. For example, monthly sales split by product type, employee count by department and gender. అంటే స్టాక్డ్ కాలమ్ చార్ట్ అనేది కాలమ్ చార్ట్కి సిమిలర్గా ఉంటుంది మా. రెండు చార్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే కాలమ్ చార్ట్లో మనం లెజెండ్ యూస్ చేయం, ఓన్లీ ఎక్స్ అండ్ వై యాక్సెస్నే యూస్ చేస్తాం. వేరాస్ స్టాక్డ్ కాలమ్ చార్ట్లో ఎక్స్ అండ్ వై యాక్సెస్తో పాటు లెజెండ్ని కూడా యూస్ చేస్తాం మా. స్టాక్డ్ కాలమ్ చార్ట్ని మెయిన్గా మనం సబ్ కేటగిరీ వైజ్ రిజల్ట్స్ని అనలైజ్ చేయడానికి యూస్ చేస్తాం మా. ఇప్పుడు నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడు. ఫస్ట్ నీ పీసీ ఆర్ ల్యాప్టాప్లో పవర్ బి అప్లికేషన్ని ఓపెన్ చేయి. నేను ప్రీవియస్గా యూస్ చేసిన డేటా సెట్ని ఇక్కడ కూడా యూస్ చేస్తున్నా, అదే శాంపుల్ స్టోర్ డేటా. ఫర్ సపోజ్ నేను డిఫరెంట్ రీజన్స్లో ఉన్న సబ్ కేటగిరీస్ యొక్క సమ్ ఆఫ్ సేల్స్ని తెలుసుకుందాం అనుకున్నా. అప్పుడు నేను ఎక్స్ యాక్సెస్లో సబ్ కేటగిరీని అండ్ వై యాక్సెస్లో సేల్స్ని అండ్ లెజెండ్లో రీజన్ని ఇన్సర్ట్ చేస్తా. అప్పుడు నాకు చార్ట్ అన్నది ఈ విధంగా కనబడుతుంది మామ. సో ఇక్కడ నాకు కేటగిరీ వైజ్ సేల్స్ అన్నవి ఏ రీజన్లో ఎంత ఉన్నాయో ఈజీగా ఐడెంటిఫై అవుతున్నాయి. ఇప్పుడు నేను ఫార్మాట్ యువర్ విజువల్స్లోకి వెళ్ళి డేటా లేబుల్స్ని టర్న్ ఆన్ చేస్తా. అప్పుడు నాకు చార్ట్లో వాల్యూస్ అన్నవి డిస్ప్లే అవుతాయి. అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ బట్టి విజువలైజేషన్ సెక్షన్లోకి వెళ్ళి చార్ట్ని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు మా. దట్స్ ఆల్ ఫర్ టుడే మా. హోప్ నీకు ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నా. వచ్చే వీడియోలో నీకు గేస్ చార్ట్ అండ్ డోనట్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయను. సరే మరి, బాయ్.